వరుసగా చేరికలు అవుతూ ఉన్నాయి కాంగ్రెస్‌లో. రెండోది సామాజిక వర్గాల సమతూకం విషయంలో గందరగోళం ఉన్నది. ఎందుకు ఇట్లా చేస్తున్నట్లు మరి? సహజం కదా! ఇందులో అసహజం ఏమున్నది? రాజకీయాలలో సిద్ధాంతము, ఈ గాడిద గుడ్డ ఏముండది. కేసీఆర్‌ని తిట్టింది కదా నిన్న మొన్నటి దాకా. అన్నీ అవసరాలే. అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి. ఆ ఎమ్మెల్సీని కొనుగోలు చేయాలని చెప్పేసి స్టీఫెన్ సేన్ని ఓటుకు నోటు కేసు. ఇంకా అది చంద్రబాబు రాజకీయం అది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తను ఎక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీని కొనడంలో దొరికిపోయిండు. ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటాడో అని చెప్పేసి ఆ పార్టీలను ఖాళీ చేయాలని కేసీఆర్ అనుకున్నాడు. అంటే రాజకీయాల్లో అవసరాలుంటాయి. ముళ్ళును ముళ్ళుతోని తీసే సంస్కృతి ఉంటుంది. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. కేసీఆర్ ఏం చేసిండో కాంగ్రెస్ అదే చేస్తుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో క్వైట్ న్యాచురల్. కానీ 20, 30 మంది పోతారు పోతా అట్లా ఉంటుందా? ఈ రాజకీయాలలో ఇప్పుడు క్రికెట్లో సచిన్ పోయి క్రీజ్లోకి రాగానే 100 కొడతాడని ఛాలెంజ్లు చేస్తారు. ఫస్ట్ బాల్కే అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 0 రన్స్తోని సచిన్ అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రికెట్ ఎట్లనో రాజకీయాలు అట్లా. కాబట్టి ఏదైనా జరగచ్చు. ఏ నిమిషమైనా జరగచ్చు. ఏదైనా జరగవచ్చు. కేసీఆర్కి ఏం నష్టం లేదు. ఎందుకంటే 20 మంది పోయినా 30 మంది పోయినా ఆయన ప్రతిపక్షంలో ఉండాలి. మళ్ళీ ఎన్నికలకు సిద్ధపడాలి. నా దృష్టిలో అయితే పోయే వాళ్ళని ఆపొద్దు అని నేను కేసీఆర్ గారు చెప్పదలుచుకున్నా. పోయిన వాళ్ళని మళ్ళీ పిలిచి టికెట్లు ఇవ్వద్దని చెప్పదలుచుకున్నా. మనం ఏ తప్పులను చేసినామో సవరించుకోవడానికి ఒక చరిత్ర అవకాశం ఇచ్చింది నీకు. ఏం ఏం సవరించుకోవాలి ఇప్పుడు ఆయన తప్పులు? ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముందు తనని ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందంటే ఎవరు చేశారు ముఖ్యమంత్రిని? కేసీఆర్ని ఎవరు దించాలని చెప్పిన మోడీ అని. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎవరు చేశారు కేసీఆర్ను? తెలంగాణ నినాదం, తెలంగాణ ఉద్యమం, ఏ స్వార్థం లేకుండా తెలంగాణ కోసమే నికార్సుగా వచ్చిన జనం. నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేసినావు. సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అతను ఉద్యమకారులందరినీ పిలవాలి. అన్ని జిల్లాల వాళ్ళని ఇప్పుడు ఎవ్వరో చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు కూర్చొని పెన్ను పేపర్ పట్టుకుంటే 10,000 పేర్లు రాయగలుగుతారు. ఆయనకున్న మెమరీ అపారమైంది. తను ఎవరినెవరు నెగ్లెక్ట్ చేసిండు, ఎవరెవరు నారాజు అయి ఉన్నారు, ఎవరెవరు పార్టీతో ఉన్నా కూడా పదవులు ఇవ్వలేదు ఉద్యమకారులకు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకు, వివిధ దశలలో వచ్చిన వాళ్ళకి ఎవరికి పదవులు ఇవ్వలేదు. ఏది ఆశించకుండా తన సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి ఆయన ఒక్క మీటింగ్ కాకపోతే 10 మీటింగులు పెట్టి వాళ్ళందరినీ అవసరమైతే నా వైపు నుంచి పొరపాటు జరిగింది, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి, నేను మీ మనిషిని, సరే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల నేను మిమ్మల్ని దరి చేరలేకపోయినా అని చెప్పి కనుక ఆయన పొలైట్గా మాట్లాడి వాళ్ళని ఒప్పించగలిగితే, భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకోసారి ఇట్లా జరగదు, మళ్ళీ ఒక అవకాశం మనం తీసుకుందాము, మీరంతా నాతో ఉండండి అంటే వందల సంఖ్యలో ప్రతి జిల్లా నుంచి ఆయన వెంబడొస్తారు. అది చేయట్లేదు ఆయన, ఇప్పటికి చేయట్లేదు ఆయన. ఎందుకు? ఇంకోటి, పార్లమెంటు ఎన్నికలలో కూడా డిసిషన్లన్నీ తప్పు తీసుకుంటున్నాడు. వాస్తవంగా ఆయన నిలబడాలి మెదక్ నుంచి. ఆయన నిలబడకుండా వెంకటరామరెడ్డి గారికి ఇచ్చారు. సరే వెంకటరామరెడ్డి గారు అంటే గౌరవమే, బట్ ఆయనకున్న మైనస్ పాయింట్స్ కూడా ఆయనకు ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటంటే ఆయన ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు కాదు, ఆయన కలెక్టర్గా ఉన్నాడు. కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. ఆయన భూ నిర్వాసితులు మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఎవరైనా తన భూమిని తన ఊరిని వదిలిపెట్టుకోమంటే పోతాడా? సరే విధిలో భాగంగా ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, పోలీసులను ఉసుగొల్పవచ్చు, కంపెన్సేషన్ వాళ్ళు అడిగినంత ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం ఎంత చెప్తే ఆయన అంతే ఇస్తాడు. బట్ ప్రత్యక్షంగా ఎవరిని చూస్తారు? ఆయన సిద్దిపేట కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆయనకుండే మైనస్ పాయింట్స్ ఆయన ఇమీడియట్గా వాళ్ళే గుర్తొస్తారు, పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది. అది రీసెంట్ పాస్టే కదా, 10 ఏళ్ళు కాలే, 20 ఏళ్ళు కాలే, నిన్నమన్నటి విషయమే. అయితే ఇక్కడ కేసీఆర్ ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు వారు అనుసరిస్తున్న వ్యూహం సరిగా లేదు అన్నారు కదా, మరి కాంగ్రెస్ అనుసరిస్తున్న ఏం లేదు కదా. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. నేను ఒక తీవ్రమైన ఆరోపణ రేవంత్ రెడ్డి మీద చేస్తున్నా. తీవ్రమైన ఆరోపణ? ఆయన కొన్ని ముఖ్యమైన స్థానాలలో గెలవరు అనుకున్న క్యాండిడేట్లను పెడుతున్నాడు కావాలని. ఇవి ఎందుకంటే మల్కాజ్గిరికి సునీతకి ఏం సంబంధం? ఇప్పుడు మహేందర్ రెడ్డి అంటే మినిస్టర్గా రాష్ట్రం అంతా గుర్తించే వ్యక్తి.
ఆమె ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా మాత్రమే చేసింది. అట్లేంటారు మీరు? ఆయన అన్నాడు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది రేవంత్ రెడ్డి, పోటీ చేస్తున్నాడు, సునీత కాదన్నాడు. అవతల వ్యక్తి బలంగా ఉన్నాడు. నీకు ఈటలను గెలిపించాలనే లక్ష్యమే నీకు లేకపోతే నువ్వు అవుట్ సైడర్ని తీసుకొచ్చి మల్కాజ్గిరికి ఏ రకంగా సంబంధం లేని వ్యక్తిని తెచ్చి ఎట్లా పెడతావు నువ్వు? కిషన్ రెడ్డిని గెలిపించాలనే లక్ష్యమే నీకు లేకపోతే నువ్వు బొంతు రామ్మోహన్కి ఎందుకు టికెట్ ఇవ్వవు? చాలా సీరియస్ కామెంట్ ఇది. చాలా సీరియస్గా చేస్తున్నాను. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలవాలి, సోయి రావాలి. ఎందుకు ఇయ్యాడు? బొంతు రామ్మోహన్ మొదలు పిలుచుకున్నది దేనికి? ఆయనే నాకు కూడా ఫోన్ చేశాడు, అన్న కన్ఫర్మ్ అయిపోయింది, మీరు టీఆర్ఎస్ అభిమానులు నాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా అని ఫోన్ చేసాడు. ఎవరు? బొంతు. నేను రాజకీయాలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని, బయటకు వచ్చి నేను ప్రచారం చేసే వ్యక్తిని కాను. నా నుంచి నువ్వేం ఆశిస్తావు? నువ్వు సరే నువ్వు గెలవడానికి ప్రయత్నం చేసుకో అని చెప్పాను నేను. బట్ ఆ స్టేజ్కి పోయిన తర్వాత ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకొని అందరు కార్పొరేటర్ క్యాండిడేట్లను ఇలా కలుపుకుంటూ ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ తను గెలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో దానం నాగేందర్ని తెర మీద తీసుకొచ్చి ఆయన అడిగిండా నీకు ఎంపీ టికెట్? దానం నాగేందర్ ఇవాళ ఆ పార్టీలో పోయింది ఎంపీ టికెట్ కోసమా? మీరు పోయి ఇంటర్వ్యూ చేయండి. దానం నాగేందర్ ఎంపీ టికెట్ కావాలని కొట్లాడుతాడా? మరి ఏంది ఆయన ఉద్దేశం? ఎందుకు పోయినట్లు? దానం నాగేందర్కు ఉండే ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి. ఆయన టీడీపీలో పోయి ఎమ్మెల్యే అయినా కూడా 10 రోజులలో రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. ఓడిపోయాడు కదా. గెలిచిండు కదా. ఒకసారి పార్టీ మారినా ఓడిపోయింది ఆయన. లేదు, తెలుగుదేశం తరఫున పోయి అక్కడ గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి రిజైన్ చేసి వచ్చి బై ఎలక్షన్లో మళ్ళీ గెలిచిండు. ఓకే. అంటే 2004 నేను చెప్పాను. ఒకసారి ఓడిపోయినా నాకు గుర్తుంది. మరి ఇప్పుడు నాకు సరే స్ట్రైక్ అవుతుంది నాకు అది. బై ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయినామో తెలియదు. ఎందుకంటే అతను టీడీపీ ఎమ్మెల్యేగా ఉండే, టీడీపీ పోయిండి ఎమ్మెల్యే గెలిచిండు ఆసిఫ్ నగర్ నుంచి. గెలిచిన తర్వాత వైఎస్ఆర్ రిజైన్ చేయించాడు. రిజైన్ చేయించినాక ఓడిపోయి ఉంటాడు ఆయన. సంథింగ్ ఏదో జరిగింది నాకు. మళ్ళీ పోటీ చేసిండు రిజైన్ చేసి. అప్పుడు కాంగ్రెస్ లో ఓడిపోయిండు ఆయన. అయితే ఇక్కడ అంటే మీరు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తి. రెండోది ఇంకోటి కూడా చెప్తా. సరే దానం నాగేందర్ ఏంటంటే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి భూముల విషయంలో, ఇట్లాంటి వాళ్ళ ఎవరు సిటీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీద ఉంటాయి. నేను అలా ఓదాల్చుకోలేదు నిజాలా కాదా. అదనంగా ఈయనకు ఇంకో ఎలిజిబిలిటీ ఉంది, తెలంగాణ ఉద్యమకాలంలో పొట్టిండని పట్నం మహేందర్ రెడ్డి. అది దాని గురించి అసలు ఆయన పట్టించుకోలేదు, కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. అది అవుట్డేటెడ్. అది ఇప్పుడు అది సమస్య కాదు. ప్రతి వ్యక్తి కూడా పార్టీ మారుతున్నాడంటే ఏమన్నా చెప్పని అవసరం అనే 4 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. అవసరమే అనుకున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి అవసరం ఏమిటి అంటే ఇప్పుడు వరంగల్లో కూడా రేవంత్ రెడ్డి ఎందుకు పెడుతున్నాడు? దానం నాగేందర్ ఎమ్మెల్యే ఖైరతాబాద్. ఆయన 7 నియోజకవర్గాలను ప్రభావితం చేసే నాయకుడు కాదు. అంటే ఇప్పుడు కేటాయించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న దాంట్లో అంటే వాళ్ళు ఓడిపోయే వాళ్ళని పెడుతున్నారు. కొన్ని ఎందుకు పెడుతున్నారు తర్వాత ముందు మీరు మీ మైక్ టీవీ తరఫున 7 అసెంబ్లీ నియోజకవర్గాలనే సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ బెస్ట్ క్యాండిడేటా దానం నాగేందర్ బెస్ట్ క్యాండిడేట్ అని అడగండి పోయి. బొంతుకు ఏంటంటే ప్రతి కార్పొరేషన్ డివిజన్లో కార్యకర్తలు ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నారు. ఆయన పని చేసిండు కదా. పొద్దున 6 గంటల నుంచి రాత్రి దాకా జనంలో ఉండేటోడు కదా. ఎక్కడైనా తలగబడుతున్నదంటే ఫస్ట్ రామ్మోహనే కనబడేది మనకు. మేయర్గా చాలా యాక్టివ్గా పనిచేశాడు. సరే వాళ్ళ దురదృష్టం టీఆర్ఎస్ వదులుకున్నారు. బట్ ఆయనను నిలబెడితే ఏ పార్టీలో పెట్టినా ఆయనే ఎంపీ అవుతాడు. బట్ ఆయనను ప్రిఫర్ చేస్తలేరు అంటే పరోక్షంగా కిషన్ రెడ్డిని గెలిపించాలి. గెలవగలిగే సీట్లల్లో మరి వరంగల్ ఎవరు గెలిపించాలని? ఎక్కడ? వరంగల్ కావ్యకి ఇచ్చారు, కడియం శ్రీహరి బిడ్డకి ఇచ్చారు. కడియం శ్రీహరి బిడ్డకి ఇవ్వడం కూడా, కడియం శ్రీహరి బిడ్డకి ఇవ్వడం వల్ల ఆమెకు వచ్చే ఓట్లు కూడా రావు. ఇప్పుడు వాస్తవంగా కడియం మసగవారిపోయింది. ఇప్పుడు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. వ్యక్తిగతంగా ఆయన అంటే గౌరవం, కానీ ఇటువంటి స్టెప్ తీసుకోకపోని ఉండే. ఇదివరకు సన్ స్ట్రోక్ అనేది కదా, ఇప్పుడు డాటర్ స్ట్రోకులు తగిలినాయి. కేకేకి కానీ అటు కడియంకి కానీ. ఆయన ఎలక్షన్లో ఇప్పుడు నిలబడ్డదైతే ఆయన ఓడిపోవడానికి ఇంకా కావ్యకు ఓటు పడతాయని అయితే నేను అనుకోవడం లేదు. అక్కడ ఎవరు గెలవచ్చు అక్కడ, ఎవరు గెలిపి మన అక్కడ అంటే అన్ని స్థానాలు అట్లే ఉంటాయా అని? ఎందుకంటే మీరు చాలా సీరియస్ కామెంట్. మీరు ఇద్దరు ఏంటంటే ఇద్దరు లాంటి అభ్యర్థులు ఎక్కడున్నారు? రాజేందర్ అండ్ కిషన్ రెడ్డి. ఆ పార్టీకి తెలంగాణలో టాప్ పర్సన్స్. అంటే తన మిత్రులు ఉండాలనే ఉద్దేశమా, లేకపోతే కనుక మోడీ చెప్పినందుకు కూడా ఎట్లా దీని ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్గా స్కీమ్ బి ఉంది మన రేవంత్ రెడ్డికి.
స్కీమ్ ఏ ఏంటంటే కాంగ్రెస్లో అందరినీ కూడగట్టుకొని 5 ఏళ్ల పాటు తనే ముఖ్యమంత్రి ఉండాలి. బట్ ఎప్పుడు స్కీమ్ బి ఉండాలి, ఎవరికైనా ఉండాల్సిందే. ఎవరికైనా ఉండాలి. నక్సలైట్లు కూడా యాదగిరెడ్డి అని ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ను కాజీపేట స్టేషన్లో చంపినప్పుడు ఏం చేసిండ్రంటే ఫస్ట్ కింద ఒక టీమును పెట్టిండ్రు, తర్వాత పైన ఒక టీమును పెట్టిండ్రు. మూడో టీం ఎక్కడున్నదో మనకు తెలియదు, బట్ థర్డ్ టీం కూడా ఉంది. ఫస్ట్ టీం ఫెయిల్ అయినాక, ఎందుకంటే భార్య వచ్చి అక్కడనే నిలబడ్డది ఆయన ట్రైన్ పంపిస్తా అంటే, ఫైర్ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరకలే. బట్ పైనుంచి కాల్ చేసిండ్రు, అక్కడి నుంచి దొరికింది విజన్. అంటే ఫస్ట్ టీం ఫెయిల్ అయితే సెకండ్ టీం ఫెయిల్ అయితే థర్డ్ టీం. అట్లా ఇది ఎప్పుడు 1983-84లో జరిగిన ఇన్సిడెంట్. దానికి రిటాలియేషనే తెల్లారి డాక్టర్ రామనాథం చంపారు. అంటే నాకు తెలుసు నక్సలైట్ల ఎత్తుగాళ్ళు ఎప్పుడు 2 or 3 ఆప్షన్స్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇది మిస్ అవుతుంది, అది మిస్ అవుతుంది. ఇప్పుడు ఈయన కూడా 2 పెట్టుకున్నాడా? 2 పెట్టుకున్నాడు. ఏంటంటే రేపు ఏదైనా కేసీఆర్ గారు, నాకు తెలుసు ఆయన కేసీఆర్ గారు తనకంటే చాలా తెలివైన వాడు, మేధావి. తన రాజకీయ వ్యూహంలో ఆంధ్ర వాళ్ళనే గిలగిల కొట్టుకుంటట్టు చేసి తెలంగాణ తెచ్చిండు. ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఏం చేయలేక 0 అయిపోయింది ఈయన స్ట్రాటజీల ముందు. కాబట్టి ఎందుకైనా సేఫ్ సైడ్ ఉందామనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్లో ఎప్పుడైనా ఆయన స్ప్లిట్ తీసుకురావచ్చు. ఆయన లేకున్నా వాళ్ళందరి వాళ్ళు కూడా స్ప్లిట్ కావచ్చు. రేపు ఏదన్నా గట్టిగా మందలిస్తే, ఇప్పుడు బట్టి మీద ఆరోపణ వచ్చింది, ఏది ఏమంటారు దాన్ని, కమిషన్లు వసూలు చేస్తున్నాడు, 8% తీసుకొని బిల్లులు పాస్ చేయిస్తున్నాడు, బీ ట్యాక్స్ అని పెట్టిండ్రు. 8% బీ ట్యాక్స్ తీసుకున్నాడు. రేపు బట్టిని అడిగిండు అనుకో, అడిగితే ఏం చేస్తావు నువ్వు అంటాడు. బట్టి పొంగులేడు కలిస్తే, లేదా బట్టి ఉత్తమ్ కలిస్తే ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కంటాడు. 10 మంది ఎమ్మెల్యేలు వెనకకు వస్తే ఇంకుంటుందా? కాబట్టి సేఫ్ సైడ్. ఒకవేళ నిజంగానే కేసీఆర్కి మొన్న వచ్చినట్టు 80-85 సీట్లు వచ్చుంటే రేవంత్ రెడ్డి ఆ ప్లాన్ చేయకపోవచ్చు. బట్ తన జాగ్రత్త, మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి జీవితంలో సగానికంటే ఎక్కువ వయస్సు ముఖ్యమంత్రి అనే కళతోనే నడిచింది. ఆ కళ ఆయనను నడిపించింది, ఆ కళ ఆయనను మెట్లెక్కించింది మనసులో. ఆ కళ వచ్చి నెరవేరిన తర్వాత అంత ఈజీగా ఆ సీట్ వదిలిపెడతాడా? ఏమైనా చేస్తాడు ఆ సీట్. ప్లాన్ బి పెట్టుకున్నాడు. ఆ ప్లాన్ బిలో భాగంగానే అదానిని దగ్గర పెట్టుకున్నాడు.